మేము పాన్ ఇండియా సినిమాలు తీస్తామండోయ్ అంటున్నారు మన కథానాయకులు. బాహుబలి ఇచ్చిన ఎంకరేజ్మెంట్ తో భాషా పరిధుల్ని తుడిచేసుకుంటున్న తెలుగు సినిమా మేకర్స్ తీస్తే పాన్ ఇండియానే బడ్జెట్ పెడితే 100 కోట్లే అన్నట్టుగా ఉంది ప్రస్తుత పరిస్థితి. ఇక మన సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ పాన్ ఇండియా సినిమాలు తీసేది కూడా మన టాలీవుడ్ ఇండస్ట్రీ అంటే ఆశ్చర్యం కలగక మానదు. చిన్న పెద్ద స్టార్ హీరోలంతా కూడా యూనివర్సల్ అప్పీల్ ఉన్న కథలపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. అలాంటి కథలైతే వీలైనన్ని ఎక్కువ భాషల్లో రిలీజ్ చేసుకోవడానికి స్కోప్ దొరుకుతుందన్న ఉద్దేశంతో కొంచెం రిస్క్ అయినా రెడీ అయిపోతున్నారని తెలుస్తుంది. ఒక్కసారి క్లిక్ అయితే చాలు కలెక్షన్ల వర్షం కురవడం ఖాయమంటూ బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చూడడానికి రెడీ అవుతున్న ఆ చిత్రాల సంగతి ఏంటో మనము తెలుసుకుందామా? నటిస్తే పాన్ ఇండియా సినిమాలోనే నటించాలి అన్నట్టు ఇప్పుడున్న హీరోలంతా పాన్ ఇండియా మూవీస్ మోజులో పడుతున్నారు. ఈ మూవీస్ థియేటర్స్ లో అన్ని భాషల ప్రేక్షకులకి కనెక్ట్ అయితే వీటికొచ్చే భారీ కలెక్షన్స్ ని ఊహించడం కష్టం. దీంతో మీడియం రేంజ్ హీరోలు కూడా మేము ఓ రాయి వేస్తే పోలా అన్నట్టు ట్రై చేస్తున్నారు. ఒకవేళ థియేటర్స్ లో తెలుగు వర్షన్ మాత్రమే వర్కౌట్ అయ్యి మిగిలిన భాషలలో ప్రేక్షకులకు కనెక్ట్ కాకపోయినా ఓటీటీ రైట్స్ ద్వారా ఆదాయం బాగానే వస్తుంది. ఈ రెండు విషయాలను దృష్టిలో ఉంచుకొని తెలుగు స్టార్ హీరోలు అందరూ కూడా తమ సినిమాలను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేస్తున్నారు. వీటిలో కొన్ని సినిమాలు వర్కౌట్ అవుతున్నాయి. ముఖ్యంగా మన తెలుగు స్టార్ హీరోల సినిమాలు దేశవ్యాప్తంగా క్లిక్ అవుతుండడంతో ఎక్కడా తగ్గేదేలే అన్నట్టు దూసుకుపోతున్నారు మన టాలీవుడ్ స్టార్స్. అయితే కంటెంట్ బాగుంటే బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తామంటూ మన వద్ద తెరకెక్కే సినిమాలకు నార్త్ ఇండియన్స్ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో కలెక్షన్స్ కూడా భారీగా వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ ఏడాది డిసెంబర్లో టాలీవుడ్ నుంచి ఏకంగా 4 పాన్ ఇండియా సినిమాలు బాక్స్ ఆఫీస్ పై దండయాత్ర చేయడానికి సిద్ధమైపోయాయి. వాటిలో టాలీవుడ్ లెక్కల మాస్టర్ సుకుమార్, అల్లు అర్జున్ మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2 కూడా ఉంది. ఈ సినిమా డిసెంబర్ 6న వరల్డ్ వైడ్ గా 5 భాషలలో రిలీజ్ కాబోతుంది. దీంతో పుష్ప 2 చిత్రంపై ఇండియా వ్యాప్తంగా అంచనాలు భారీగానే పెరిగాయి. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద 1000 కోట్ల కలెక్షన్లు కొల్లగొడుతుందని ధీమాగా ఉన్నారు మూవీ మేకర్స్. దీని తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, కింగ్ నాగార్జున హీరోలుగా తెరకెక్కుతున్న మల్టీ స్టారర్ పాన్ ఇండియా మూవీ కుబేరా కూడా ఇదే డిసెంబర్లో రాబోతుండడంతో క్రిస్మస్ సీజన్ ని క్యాష్ చేసుకునేదెవరా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మూవీ లవర్స్. ఇక అక్కినేని నాగ చైతన్య హీరోగా గీతా ఆర్ట్స్ 2లో సిద్ధమవుతున్న పాన్ ఇండియా మూవీ తండేల్ డిసెంబర్ 20న రిలీజ్ కన్ఫర్మ్ చేయడంతో డిసెంబర్లో మాకు ఓ పాన్ ఇండియా సినిమా ఉందోచ్చని మురిసిపోతున్నారు అక్కినేని అభిమానులు. ఒకవేళ పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యమయ్యి క్రిస్మస్ తప్పితే జనవరి 13న సంక్రాంతికి ఎట్టి పరిస్థితులలో పలకరిస్తామంటూ హింట్ ఇస్తున్నారు తండేల్ యూనిట్. ఇక మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ కూడా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే అన్నీ అనుకున్నట్టు డిసెంబర్కి దిగుతాడా లేక పండగకి పోస్ట్ పోన్ చేసుకుంటాడని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మన మెగా ఫ్యాన్స్. చూడాలి మరి వీటిలో నిలిచేవేంటో గెలిచేవేంటో. For more videos like this, subscribe Big TV channel.